ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నజరేయుడగు యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. సిలువను గూర్చి ఒక అద్భుతమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకురావాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. మూలవచనముగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాము. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ప్రార్థన చేసుకుందాము. వాక్యపు వివరణలోనికి మనము వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, సర్వశక్తిమంతుడు అయిన నా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే జీవము, మీరు మాట్లాడితే బ్రతుకు కనుక మాట్లాడండి. ఇదిగో మీరు రక్తము కార్చిన సిలువను గూర్చిన మరొక సందేశము ప్రకటించటానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశమునకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరే మీ ఆత్మ ద్వారా నడిపించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క వర్తమానం ఒక టైటిల్ ఏంటంటే వేరు చేసిన సిలువ అని పెట్టాలని ప్రేరేపించబడుతున్నా. వేరు చేసిన సిలువ లేక విభాగించినటువంటి సిలువ అని కూడా మనం పెట్టుకోవచ్చు. సిలువను గూర్చిన వార్త లేదా సిలువ ఎలాగున్నదేనంటే విడదీసినట్లుగాను, వేరు చేసినట్లుగాను, విభాగించినట్లుగాను మనకు బైబిల్లో కనబడుతుంది. ఉదాహరణకు మనం చదువుకున్న మూలవచనములో కూడా అపోస్తుడైన పేతురు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు సిలువ మరణ పునరుద్ధానములను గూర్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనము 2వ అధ్యాయం అంతా మనం చదివితే ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును గూర్చి, దావీదు జీవితంలో జరిగిన విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతూ ఆయన ప్రసంగములో చెప్పిన ఒక మాట ఏంటంటే ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి అన్నాడు. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. అంటే మూర్ఖపు తరము వారు ఉన్నారు, అందులో మూర్ఖించకుండగా సువార్తను అంగీకరించేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ సువార్త అంగీకరించిన వ్యక్తులు పేతురుని ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారు అంటే 37వ వచనములో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, అప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. చెబుతూ ఈ మాట చెప్పాడు. అంటే ఇక్కడ రక్షణ పొందిన వారు దాదాపు 3000 మంది చేర్చబడిరని 41వ వచనంలో కనబడుతుంది. అంటే మూర్ఖపు తరము నుండి, మూర్ఖపు లోకము నుండి, మూర్ఖపు ప్రజల నుండి దాదాపు 3000 మంది రక్షణ పొందినట్లు మనకు కనబడుతుంది. అంటే సిలువ లేకపోతే సిలువ సందేశము ఇక్కడ కొంతమందిని వేరు చేసినట్లుగా మనకు
కనబడుతుంది. అందుకనే మూలవచనంగా ఈ వాక్య భాగములో నుంచి నేను మీకు వాక్యాన్ని అందించాలనుకుంటున్నాను. సిలువ వేరు చేసిన సంగతులు ఏమిటి, సిలువ వార్త వేరు చేసినటువంటి విషయాలు ఏమిటి అనేది బైబిల్లో నుంచి మనం ఆలోచిస్తే, మొదటిగా చరిత్రలో కాలమును 2 భాగములుగా చేసేసింది సిలువను గూర్చిన వార్త, సిలువ సందేశము. సిలువలో వేలాడిన క్రీస్తు కాలమును 2 భాగాలుగా విభజించేసింది. అందుకే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని మాట్లాడుతారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అని కదా అర్థం. క్రీస్తును బట్టే కాలము 2గా వేరైపోయింది. క్రీస్తును బట్టే కాలము 2గా విభాగించబడింది. అంతకు మునుపు విషయాలు క్రీస్తుకు పూర్వం అని చెబుతారు. ఇప్పుడున్న విషయాలు క్రీస్తు శకము 1977, 1979, 1900 లేదంటే 2025 అని చెబుతారు. కాలాన్ని 2గా వేరు చేసింది సిలువ సందేశం. కాలాన్ని 2గా వేరు చేసింది సిలువ. అందుకే వేరు చేసిన సిలువ అని నేను మాట్లాడుతున్నాను. ఇంతకీ కాలాన్ని వేరు చేయగలిగిన సామర్థ్యము ఎంతోమంది గొప్పవారి భూమి మీద పుట్టినప్పుడు వారి ద్వారా కాలం ఎందుకో 2గా చేల్చబడలేదు? బౌద్ధుడు పుట్టలేదా? ఇంకా చాలామంది ప్రవక్తలు పుట్టలేదా? ఇంకా ఎందరెందరో గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టలేదా? వారిని బట్టి కాలము 2గా ఎందుకు విభాగించబడలేదు? ఆలోచించండి. ఎందుకు విభాగించబడలేదు అని అంటే, బైబిల్లో నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. యేసు ప్రభువుకి అనేకమైన పేర్లున్నవి. అందులో ఒక పేరు కాలము అనే పేరు కూడా యేసు ప్రభువుకి ఉన్నది. బైబిల్లో ఆ మాట రాయబడి ఉంది. యేసు ప్రభు పేరు కాలము. కాలము సంవత్సరము అని కూడా అనొచ్చు. కాలము లేక సంవత్సరము అని కూడా అనొచ్చు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండు వాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అల్ఫా ఒమేగా నేనే అంటున్నాడు. దానికి అర్థం పుట్టినోట్లో మనకు కనబడుతుంది కదా, ఆదియు అంతము నేనే. ఈజ్ ద బిగినింగ్, ఈజ్ ద ఎండింగ్. బిగినింగ్ నుంచి ఎండింగ్కి మధ్యలో ఉన్నదంతా ఏమవుతుంది? కాలమే కదా. నేనే ఆది అంతము అని అంటే, నేనే అల్ఫా ఒమేగా అంటే మధ్యలో ఉన్నదంతా కాలమే కదా. ఆ కాలమే యేసు ప్రభువు. ఇక్కడ యేసు ప్రభు దర్శనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కనబడుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఆ 8వ వచనములో వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడను అన్నాడు. అంటే గతములో ఉన్నాడు, ఇప్పుడున్నాడు, రాబోవు కాలములో ఉన్నాడు. ఆయనే ఆది, ఆయనే అంతము అని రాయబడి ఉంది. అసలు కాలము అనే దానికి అసలు విషయం ఏంటంటే, కాలమే యేసు ప్రభు. ఆయనలోనే అన్ని కాలాలు జరిగిపోతూ ఉన్నాయి, అన్ని సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. ఆయన పేరు కాలము. కాలము, సంవత్సరము, సమయము అని కూడా చెప్పవచ్చు. అందుకనే ఆయన ఈ లోకములో నరుడుగా పుట్టినప్పుడు, ఆయన ఈ లోకములో మానవ జాతి కొరకు సిలువలో మరణించినప్పుడు, ఆయన మృతుల్లో నుంచి లేచినప్పుడు, ఆయనను బట్టి, ఆయన సిలువ కార్యమును బట్టి, ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి కాలమును 2గా విభజించేశారు. 2గా విభజించబడింది. అందుకే వేరు చేసిన సిలువ అని అంటున్నారు. కాలమునే కాదు, బైబిల్లో కూడా చాలా సందర్భాల్లో 2గా వేరు చేసిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. నిర్గమకాండము 12వ అధ్యాయము 2వ విషయానికి వస్తూ ఉన్నాను చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదివితే, అక్కడ పస్కా పశువు పండుగను ఆచరించమని దేవుడు మోసేకు సెలవిచ్చాడు.
ఆ పస్కా పండుగను ఎలాగ ఆచరించాలనంటే 10వ తారీఖున ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకోమన్నాడు. 14వ తారీఖున దానిని వధించమన్నాడు. దాని రక్తమును ఇసోపు కుంచెతో తీసి మీ ద్వారములకు నిలువుగాను అడ్డముగాను పూసుకోనమని చెప్పాడు. అలాగూ ఏ ఇంటికైతే రక్తము పూయబడి ఉంటుందో ఆ ఇంటిలో మరణం ఉండదు. సంహార దూత ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతుంది. ఏ ఇంటికైతే ఆ రక్తపు మరకలు ఉండవో, ఆ రక్తపు మార్కులు నిలువుగా అడ్డముగా ఉండవో, నిలువు అడ్డము అంటున్నాను, అక్కడ శిలువాకారము మనకు కనబడుతుంది, ఉండదో ఆ ఇంటిలో తొలిచూలు కుమారుడు చనిపోతాడు, తొలిచూలు సంతానము చనిపోతుంది, అక్కడున్న పశువులలో తొలిచూలువి చనిపోతాయి అని దేవుడు సెలవిచ్చాడు. ఆ పస్కాను ఇశ్రాయేలీలు ఆచరించారు, అది మనకి తెలిసిన విషయమే. ఆచరించిన తర్వాత సంహారపు దూత ఆ రాత్రి సంచరించినప్పుడు అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా 29వ వచనం చదువుతున్నాను, నిర్గమకాండం 12:29. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. చూడండి, ఇక్కడ పస్కా పశువు దేనికి సాదృశ్యము అనంటే యేసు ప్రభు శిలువ మరణానికి సాదృశ్యము. అసలు యేసు ప్రభు శిలువ మరణానికి సాదృశ్యం ఏంటి? యేసు ప్రభు శిలువ వేయబడినదే పస్కా దినము నాడు. యోహాను సువార్త 18:38-39 వచనాల్లో పస్కా పండుగలలో ఒకరిని వదిలేయటం మనకి అరుదు కదా, మనకి కలదు కదా, ఆ సిస్టమ్ మనకుంది కదా, ఆ లెక్కల్లో యేసు ప్రభువును వదిలేద్దాము అని పిలాతు అంటే, మాకు బరబ్బాను వదిలేయండి కావాలంటే కానీ యేసు ప్రభుని సిలువ వేయండి అని అన్నారు. అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనములో ఆ దినము పస్కా వధించు దినము అని రాయబడి ఉంది. అదే దినమున యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో కూడా మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని రాయబడి ఉంది. అంటే పాత నిబంధనలో పస్కా పశువు అని పండుగ, ఆ పస్కాను వధించుట క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు సిలువకు సాదృశ్యములో కూడా ఐగుప్తును దేవుని ప్రజలను వేరు చేసింది. ఐగుప్తులో ప్రతి ఇంటిలో మరణం ఉంది, ఇజ్రాయేలీల్లో ఎవరిలోనూ మరణము లేదు. వారిని వేరు చేసింది సిలువ, దేవుని సిలువ సందేశము, సిలువ కార్యము, సిలువ ఏం చేస్తుందంటే వేరు చేస్తుంది. కాలాన్ని రెండుగా వేరు చేసింది, లోకము నుండి దేవుని ప్రజలను వేరు చేసింది, రక్షణలోనికి నడిపించింది, జీవములోనికి నడిపించింది సిలువ. ఇంకా మనము ఆలోచిస్తే సంఖ్యాకాండము 16వ అధ్యాయములో ఒక కుటుంబములో నుంచి, ఒక బంధు సమూహములోంచి, ఒక వంశావళిలో నుంచి భక్తులను భక్తిహీనులను వేరు చేసింది. ఇక్కడ 16వ అధ్యాయము సంఖ్యాకాండము మనం గమనిస్తే కోరహు కుమారులు, కోరహు సంబంధించిన కొందరు మోసే అహరోనుల మీద తిరుగుబడ్డారు. మీరే నా పరిశుద్ధులు, మేము పరిశుద్ధులమే, మీరే నా నాయకులు, మేము నాయకులుగానే ఉండగలము అని మోసే అహరోనుల మీద తిరగబడినప్పుడు మోసే అహరోనులు దేవునికి మొర్రపెట్టారు. మోసే ప్రార్థన చేశాడు దేవునికి. అప్పుడు దేవుడు వారికి తీర్పు తీర్చటానికి వారిని, వారి సంబంధులను అందరినీ ప్రత్యక్షపు గుడారము యొద్దకు సమకూర్చమని చెప్పాడు. 19వ వచనం చదువుతున్నాను చూడండి. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా
యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడేది. వారు ఎప్పుడైతే ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వచ్చారో దేవుని తీర్పు ఆకాశము నుండి అగ్ని వలె దిగి వచ్చింది. కోరాహు సంబంధులు 250 మంది కాలిపోయారు. ఆయన కుటుంబీకులు నోరు తెరచగా భూమి డైరెక్ట్గా వారిని మింగేసిందంట. 32వ వచనం చూడండి. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబమును, కోరాహు సంబంధులను, వారి సమస్త సాంపాద్యమును మృంగివేశను అని కనబడుతుంది. మరి ఆ కోరాహు కుటుంబీకులను, కోరాహు సంబంధులను అక్కడ నశించిపోతే కోరాహు కుమారులు ఎలా రక్షణ పొందారు? కోరాహు కుమారులు ఎలాగూ ప్రాణాలతో బయటికి రాగలిగారు? సంఖ్యాకాండం 26వ అధ్యాయము 11వ వచనం. అయితే కోరాహు కుమారులు చావలేదు అని కనబడుతుంది. కారణం ఏమిటనంటే ప్రత్యక్షపు గుడారము దగ్గర బలిపీఠం ఉన్నది. మొట్టమొదటిగా ప్రత్యక్షపు గుడారము ద్వారము దాటిన వెంటనే కనబడేది బలిపీఠమే. ఆ బలిపీఠము యేసు క్రీస్తు శిలువ మరణమునకు సాదృశ్యము. యేసు శిలువకు అది సాదృశ్యము. కనుక కోరాహు కుటుంబీకులలో కోరాహు కుమారులు ఏం చేశారంటే ఆ బలిపీఠమును ఆశ్రయించి వారు తప్పింపబడ్డారని 84వ కీర్తనలో చెప్పకనే వారి సాక్ష్యము చెప్పుచున్నట్లు మనకి కనబడుతుంది. 84వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటె స్థలము దొరికెను. కోరాహు కుమారులు రచించిన ఈ కీర్తన మనం గమనిస్తే బలిపీఠమునొద్ద వారికి నివాసము దొరికిందంట. బ్రతకటానికి అవకాశము దొరికింది. ఎప్పుడైతే దేవుని ఉగ్రత అగ్ని వలె దిగొస్తుందో, భూమి నోరు తెరుస్తుందో, వారు ఎక్కడికి పరిగెత్తినా ఈ భూమి నోరు తెరిచి వారిని మృంగేస్తుంది. వారు ఎక్కడికి పరిగెత్తిన ఆకాశం నుండి అగ్ని వచ్చి వారిని దహిస్తుంది. కానీ బలిపీఠము దగ్గరకు వచ్చిన ఆయన కుమారులను అగ్ని ఏమి చేయలేదు, భూమి కూడా నోరు తెరిచి మృంగివేయలేదు. కారణం ఏంటంటే ఆ బలిపీఠము యేసు శిలువకు సాదృశ్యం. ఇక్కడ మీరు గమనించండి, కోరాహు కుటుంబములో భక్తులను భక్తిహీనులను వేరు చేసింది. అంటే శిలువను ఆశ్రయించిన భక్తులను తప్పించింది, మరణము నుండి, శాపము నుండి తప్పించింది. ఇక్కడ కూడా వేరు చేసినట్లు మనకి కనబడుతుంది. శిలువ వేరు చేసేది. 3 విషయాలు చెప్పారు. కాలాన్ని వేరు చేసింది, లోకములో ఉన్న వ్యక్తులతో మనలను వేరు చేసింది. ఒక కుటుంబంలో భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. వారిలో కూడా శిలువ వేరు చేస్తుంది. శిలువను ఆశ్రయించేవాడు ఎప్పుడు రక్షణ పొందుతారు, వేరుగా జీవిస్తారు. ఇంకా మనం కొంచెము లోతుగా మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వచనాలు మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువుతో పాటు 2 దొంగలు, 2 నేరస్తులు సిలువ వేయబడ్డారు. ఆ 2 నేరస్తులు యేసు ప్రభువు కూడా నజరేతు వాళ్ళే. బరబ్బా కూడా నజరేతు వాడే. నజరేతులో నుండి మంచిది ఏది రాదని బైబిల్ చెబుతుంది. ఒక్క యేసు ప్రభు తప్ప అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ బంతిపోటు దొంగలు గాను, దోచుకున్నవారు గాను, దుర్మార్గులు గాను, మంచి సాక్ష్యము లేనివారు గాను ఉన్నారు. అలాంటి పట్టణము నుండి, అలాంటి ప్రాంతము నుండి యేసుక్రీస్తు ప్రభు ఒక పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా అక్కడ జీవించాడు యేసు ప్రభు. ఆయనతో పాటు ఆ 2 దొంగలను కూడా సిలువ వేశారు. ఇక్కడ చూడండి, 2 ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు, 2 దొంగలే, 2 స్నేహితులే. కానీ ఒకరేమో రక్షణ పొందారు. యేసు ప్రభు సిలువ శ్రమను చూసి పశ్చాత్తాపడి, ప్రభువా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమును చేసుకొని తన పాపమును ఒప్పుకున్నాడు. అతను ఆ పాపమును విడిచిపెట్టాడు. ఇతడు నిజంగా రక్షకుడని గ్రహించాడు. ఇంకొకడు, నీవు క్రీస్తువైతే నీవు తప్పించుకొని నన్ను కూడా తప్పించని హేళన చేశాడు.
అక్కడ ఏం జరిగిందో చూడండి. రక్షణ పొందిన దొంగ పరదేశుకు వెళ్ళిపోయాడు, రక్షణ పొందని దొంగ పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా సిలువ వేరు చేసేసింది. ఈరోజు చాలామంది ఈ దినాలలో యేసుని దూషిస్తున్నటువంటి ఆ దొంగ వలె ఉన్నారు. కొందరు రక్షణ పొందిన ఆ రెండవ దొంగ వలె కూడా ఉన్నారు. వారిని కూడా వేరు చేసేది సిలువ సందేశమే వేరు చేస్తుంది. చాలామందినండి నేను గమనించాను. ఒకప్పుడు నేను మతోన్మాదిని, యేసుక్రీస్తుని అంగీకరించి ఇప్పుడు నేను మార్పు చెందాను. ఒకప్పుడు నేను ఫ్యాక్షనిస్ట్ని, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఫ్యాక్షనిజంలోంచి నేను రక్షణ పొందాను. ఒకప్పుడు నేను రౌడీని, ఇప్పుడు యేసు ప్రభుని ఎరిగిన తర్వాత నా బ్రతుకు మారింది అని అంటున్నాను. అంటే రౌడీల్లో కొందరు నరకపాత్రులు అయిపోయారు, రౌడీల్లో కొందరు రక్షణ పొందారు. సిలువ వేరు చేసింది. ఫ్యాక్షనిస్టుల్లో కొంతమంది రక్షణ పొందారు, కొంతమంది నశించిపోయారు. సిలువ వేరు చేసింది. మతోన్మాదుల్లో కొందరిని వేరు చేసింది, పాపులలో కొందరిని వేరు చేసింది, కొందరిని అవిధేయులుగాను కొందరు విధేయులుగాను ఉండేటట్లుగా సిలువ వేరు చేసేసింది. సిలువ వేరు చేసేదిగా మనకు ఇక్కడ కూడా కనబడుతుంది. మన బ్రతుకుల్లో నిజముగానే సిలువ వేరు చేసింది. ఆ సిలువే కనుక లేకపోతే నేను కూడా పాపములో నశించిపోయేవాడిని, నేను కూడా శాపములోనే ఉండిపోయేవాడిని. యేసు సిలువ సందేశము, యేసు సిలువ కార్యము నన్ను లోకము నుండి వేరు చేసింది. ఒక పవిత్రుడిగా జీవించటానికి, నీతిమంతుడిగా జీవించటానికి, ఈ లోక సంబంధిగా కాక పరసంబంధిగా, పరలోక సంబంధిగా క్రీస్తువానిగా జీవించటానికి సిలువ నన్ను కూడా వేరు చేసింది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని వేరు చేస్తూనే ఉన్నది. ఇంకా మనం బైబిల్లో నుంచి చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పుడున్న రోమా ప్రభుత్వము అప్పగించేసింది తీర్పు తీర్చి. అందులో ప్రధాన యాజకులను, సద్దూకైలను, శాస్త్రులను కొందరు కుట్ర చేసి యేసు ప్రభువును సిలువకు అప్పగించాలని ప్రయత్నించినప్పుడు వారి ఇష్ట ప్రకారముగానే, వారి కోరిక ప్రకారముగానే అప్పుడున్న గవర్నమెంటు, రోమా సామ్రాజ్యము, వారి సైన్యము లేదా వారికి సంబంధించిన పోలీసులు, అధికారులు, శతాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించింది. వారు సిలువ వేయటానికి వచ్చారు. ఇక్కడ 2 వచనాలను నేను చదువుతాను, మీరు చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేశారు. తర్వాత 34వ వచనం చూద్దాం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. చూడండి, రోమా సైన్యములో యేసు ప్రభువును ఘోరముగా హింసించి పిడిగుద్దులు గుద్ది హేళన చేసి సిలువకు అప్పగించారు. అదే రోమా సైనికులలో ఒకడు రక్షణ పొందినట్లుగా మనకు కనబడుతుంది, సత్యమును గ్రహించినట్లుగా కనబడుతుంది. ఈయన నిజముగా దేవుని కుమారుడే అని గ్రహించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే సైన్యములలో కూడా ఇక్కడ 2 భాగాలైపోయాయి. దేవుడిని ఎరిగిన వ్యక్తులు కొందరు రక్షణ పొందారు. బైబిల్ చెబుతుంది కదా, ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో నుంచి కూడా కొందరు పరలోక వాసులు అవుతారు, కొందరు నరకానికి పోతారు. ఎన్ని మతాలైతే ఉన్నాయో ఆ మతాల్లో నుంచి కూడా యేసు ప్రభువుని అంగీకరించి పరలోకానికి పోతారు, యేసు ప్రభువును తృణీకరించి నరకానికి పోతారు. అన్ని కులాలలో, అన్ని వంశాలలో, అన్ని జాతులలో, అన్ని భాషలలో యేసును అంగీకరించి రక్షణ పొందిన వారు ఉంటారు. యేసు రక్షణను తృణీకరించి, సిలువ వార్తను తృణీకరించి నరకానికి పోయేవారు కూడా ఉంటారు. అంటే సిలువ వేరు చేస్తుంది. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగమైనా,
గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ప్రభువుని అంగీకరించిన వారు పరలోకానికి పోతారు, ప్రభువుని తృణీకరించిన వారు నరకానికి పోతారు. ఏ కేటగిరీలో నీవున్నా, ఏ స్థితిలో నీవున్నా, ఏ కులంలో నీవున్నా, ఏ మతంలో నీవున్నా, యేసుని అంగీకరించకపోతే నరకానికి పోయేవారు ఉన్నారు, యేసుని అంగీకరించి పరలోకానికి వెళ్ళేవారు ఉన్నారు. అంటే సిలువ విభాగిస్తుంది, సిలువ వేరు చేస్తుంది. సిలువ ద్వారా రక్షణ కలుగుతుంది, సిలువ తృణీకరించుట ద్వారా రక్షణ కోల్పోతున్నారు, నరకపాత్రులు అయిపోతున్నారు. అంటే సిలువ ఏం చేస్తుందంటే రెండుగా చీల్చేస్తుంది. ఈ సిలువ వార్త యేసు ప్రభువు రెండవ రాకడ వరకు ప్రకటించబడుతూనే ఉంది, ప్రకటించబడతాది. అప్పటి వరకు ఈ సువార్తను ఆపటానికి ఎంతమంది డబ్బున్న వాళ్ళు ముందుకొచ్చినా, ఎంత అధికారులు ముందుకొచ్చినా, ఎంత బలవంతులు వచ్చినా, ఎంత జ్ఞానవంతులు వచ్చినా ఈ సువార్తను ఆపలేరు. ఎందుకంటే ఈ సువార్త యొక్క శక్తి దేవుని శక్తి, దేవుని బలమది. దేవుని బలమును ఎవడైనా ఎదిరించగలడండి? దేవుని శక్తిని ఎవరైనా ఎదిరించగలడా? దేవుని శక్తిని, దేవుని బలమును, దేవుణ్ణి ఎవరైనా ఎదిరించగలరా? అది అసాధ్యము కదా. అందుకే సువార్తను ఆపాలంటే ఎవరి వలన కాదు. ఆ సువార్త ఆపే దినం ఒకటి వస్తుంది. అప్పటి వరకు ఆయనను ఎరిగిన వారు, ఆయన ప్రజలు సువార్తను ఏదో ఒక విధముగా ప్రకటిస్తూనే ఉంటారు. కడపత్రాల ద్వారా, టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, సభల ద్వారా, మందిరాల్లో ఇండివిజువల్గా గాస్పల్ చేస్తూ, కుటుంబాల్లో స్నేహితులకు సువార్త అనేక విధాలుగా ప్రకటిస్తూనే ఉంటారు. ప్రకటన వింటున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొంది వేరవుతూనే ఉంటారు. అలాగ వేరైన వారిలో కొందరు పరలోకానికి యేసు రాకడలో ఎత్తబడేలాగా చేస్తుంది సిలువ. మీరు ఆ మాటను మనం చూద్దాము, దయచేసి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనం చూడు. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడువబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకతను తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. పొలములో ఇద్దరు ఉంటారు, అందులో ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడువబడతారు అని ఉంది. అంటే ప్రతి కుటుంబములో నుంచి, ప్రతి జాతిలోంచి, ప్రతి మతములోంచి, ప్రతి వంశములోంచి, ప్రతి కులములో నుంచి, ప్రతి జాతులలో నుండి కూడా యేసు రక్షణను అంగీకరించి, సిలువ వార్తను అంగీకరించి, బాప్తిస్మం పొంది ఆయన కొరకు జీవిస్తున్న వారు ఎత్తబడతారు, కొందరు విడువబడతారు. వారిని వేరు చేస్తుంది ఏమిటి? సిలువ సందేశము. సిలువను అంగీకరించినందుకు, సిలువ సందేశమును బట్టి వారు రక్షణ పొందినందుకు. అందుకే సువార్తకు ప్రారంభము ఏది అని అంటే, మొట్టమొదట సువార్త యేసు ప్రభు తర్వాత సువార్తను ప్రకటించినది పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత సువార్త మొట్టమొదటిగా నిలబడి ప్రకటించిన వ్యక్తి పేతురు. పేతురుకే ఈ భాగ్యం ఎందుకు దొరికిందా అని నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను. కారణం ఏంటంటే, యేసు ప్రభు శిష్యులలో 12 మంది ప్రధాన శిష్యులలో 3 ప్రథమముగా కనబడుతున్నారు: యోహాను, యాకోబు, పేతురు. ఈ 3 కాస్త ప్రత్యేకంగా కనబడుతున్నారు. ఈ 3లో పేతురు ఇంకాస్త ప్రత్యేకంగా కనబడతారు. ఏ విషయంలోనికైనా యేసు ప్రభుని డౌట్ అడగాలన్నా మొట్టమొదట పేతురే. యేసు ప్రభు నీటి మీద నడిచి వస్తే నేను వస్తానని చెప్పింది కూడా మొట్టమొదట పేతురే. మొట్టమొదటగా నేను చేపలు పట్టడానికి పోవుదునని చెప్పింది కూడా పేతురే. ప్రతిదానికి పేతురు అడుగు ముందేస్తాడు. ఆ అనుభవమే, ఆ తలంపే, ఆ ఆలోచనే, ఆ స్వభావమే ఈ శిష్యులందరూ 120 మందిగా మేడగది మీద ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మ పొందినప్పుడు, యేసు కొరకు సువార్త ప్రకటించాలని మొట్టమొదటిగా లేచి నిలిచి సువార్త ప్రకటించినప్పుడు ఆ మాటలు విన్న వారికి, రక్షణ పొందాలని కోరిక కలిగిన వారికి 40వ వచనంలో చెబుతున్నాడు కదా, అపోస్తుల కార్యాలు 2:40 మన మూల వచనము. ఇంకను అనేక విధములైన మాటల చేత సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అన్నాడు. అంటే సిలువ సందేశం ప్రకటించిన తర్వాత వేరు కావలసిన అవసరత ఉన్నది. మనం ప్రత్యేకించబడవలసిన అవసరము ఉన్నది.
ప్రత్యేకించబడవలసిన అవసరం ఉంది. అంటే సిలువ ప్రతి సందర్భంలో కూడా వేరు చేసేదిగానే మనకు కనబడుతుంది. యేసు రాబోతున్నాడు త్వరలోనే. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఆయన రాకడకు అతి సమీపముగా ఉన్నాము. ఆయన సువార్తను అంగీకరించి, ఆయన సిలువ వార్తను అంగీకరించి, ఆయన సిలువ శ్రమలను ధ్యానము చేస్తూ, ఆయన సిలువ శ్రమలను హృదయములో పెట్టుకొని, అవసరమైతే ప్రభు కొరకు నేను శ్రమ పడతాను, ఇబ్బంది పడతాను, ప్రాణాలైనా పోగొట్టుకుంటాను, కానీ నేను ప్రభువుని విడిచిపెట్టనని ఆయన సిలువ ద్వారా వినబడిన వార్తనకు నువ్వు గట్టిగా పట్టుకొని జీవిస్తే నిన్ను వేరు చేసి పరలోకానికి తీసుకుని వెళ్ళేది సిలువ యొక్క సందేశం. కనుక ఈ గుడ్ ఫ్రైడే దినములలో, గుడ్ ఫ్రైడేకి ఇంకో 2-3 రోజుల్లో మనము సమీపించబోతూ ఉన్నాము. కనుక ఈ గుడ్ ఫ్రైడే సందేశము సమస్త మానవాళికి అవసరమైన సందేశం. సిలువ వేరు చేస్తుంది, ప్రత్యేకపరుస్తుంది, నిన్ను విభాగించి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తుంది. ఇది దేవుని యొక్క సందేశం, సిలువ వార్త. దేవుడు ఈ సందేశాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము, ముగించుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, వందనాలు. నీ సిలువ మమ్ములను లోకములో నుంచి వేరు చేసింది నాయన, పాపములో నుంచి వేరు చేసింది, మరణము నుండి దూరపరిచింది అయా, మమ్ములను ప్రత్యేకపరిచింది, పరిశుద్ధులలో నిలిపింది, మమ్ములను పరలోక రాజ్య వారసులుగా చేసింది, పరలోకానికి నడిపిస్తుంది మీ సిలువ అయా. ఆ సిలువను ఆశ్రయిస్తున్నాము, ఆ సిలువను బట్టి మేము అతిశయిస్తున్నాము. మీ సిలువ వార్తను ఇంకా అనేకులకు ప్రకటించే శక్తితో, సామర్థ్యముతో నీ సేవకులకు, నీ ప్రజలకును, నీ పిల్లలకును బహుగా దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.